ఆగస్టు 15 ఈ తేదీ వింటేనే భారతీయుల హృదయాలు పులకించిపోతాయి. కోట్లాది మందికి బానిస సంకెళ్లు తెంచి స్వాతంత్రం సిద్ధించిన రోజు ఆగస్టు 15. ఎస్, సరిగ్గా 78 ఏళ్ల క్రితం మన దేశానికి పరాయి పాలకుల గ్రహణం వీడిపోయింది. ఎందరో మహానుభావుల త్యాగానికి ఫలితం దక్కిన రోజు ఆగస్టు 15. భరతమాత ముద్దుబిడ్డల సుందర స్వప్నం, ఎందరో వీరుల సుదీర్ఘ పోరాటాల ఫలితమే అర్ధరాత్రి స్వాతంత్రం సిద్ధించిన మహోన్నతమైన రోజు ఆగస్టు 15. అయితే చాలామంది సమరయోధులకు రావాల్సినంత గుర్తింపు దక్కలేదు. అటువంటి వారిని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్మరించుకోవాల్సిన అవసరం భావితరాలపై ఎంతైనా ఉంది. తెలుగునాట కూడా భరతమాత ముద్దుబిడ్డలు స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన వారు ఎందరెందరో ఉన్నారు. మరి వారిలో బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన తెలుగు వీరులు ఎవరు అనేది మనం స్మరించుకోవడం ఈ సమయాన ముదావహం. ఆగస్టు 15, 1947 బ్రిటిష్ పాలకుల 100 ఏళ్ల బానిసత్వం నుంచి స్వాతంత్ర్యం పొందింది భారతదేశం. అందుకే ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. 1857లో ప్రథమ స్వాతంత్ర సంగ్రామం మొదలుకొని దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. ఎందరో స్వాతంత్ర పోరాట వీరులను భరతమాత కోల్పోయింది. ఎందరో మహనీయుల పోరాటాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చేందుకు మౌంట్ బాటన్ 4 జూలై 1947న బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్లో భారత స్వాతంత్ర్య బిల్లును సమర్పించారు. ఈ బిల్లును బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించింది. భారతదేశానికి 15 ఆగస్టు 1947న స్వాతంత్ర్యం ప్రకటించబడింది. అదే రోజున దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాతి ప్రతి ఏటా ఆగస్టు 15న ఎర్రకోటపై ప్రధాని జాతీయ జెండాను ఆవిష్కరించి జాతినుద్దేశించి ప్రసంగించే సాంప్రదాయం కొనసాగుతోంది. దాదాపు 2 శతాబ్దాల బ్రిటిష్ వలస పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి దారితీసిన పోరాటాన్ని గౌరవిస్తూ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఉత్సాహంగా జరుపుకునే రోజు ఆగస్టు 15. స్వతంత్ర భారతం కోసం ప్రాణాలర్పించిన నాయకులు, స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించేందుకు సరైన వేదిక ఈ స్వాతంత్ర దినోత్సవం. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్ర ఉద్యమంలో మేము సైతం అంటూ తెలుగువారు ఎందరో పాల్గొన్నారు. భారతదేశ దాస్య విముక్తి కోసం గణనీయమైన కృషి చేశారు. ఎందరో చేసిన పోరాటాలు, త్యాగాల ఫలితంగా బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం విముక్తి పొందింది. అయితే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న తెలుగువారికి మాత్రం రావాల్సిన గుర్తింపు రాలేదన్నది జగమెరిగిన సత్యం. అటువంటి మహనీయుల గురించి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనందరం స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. కుటుంబాలను త్యాగం చేసి నాటి బ్రిటిష్ పాలకుల ఆగడాలకు ఎదురొడ్డి పోరాడి దేశ ప్రజల కోసం ప్రాణాలను సైతం అర్పించిన కారణ జన్ములే స్వాతంత్ర సమర యోధులు. కన్నెగంటి హనుమంతు, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు, పింగళి వెంకయ్య ఇటువంటి మహనీయులంతా నాడు బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాడి ఏళ్లకు ఏళ్లు జైళ్లలో మగ్గి ప్రాణాలు సైతం అర్పించారు. తెలుగునాట స్వాతంత్ర సమరయోధులంటే మొట్టమొదట గుర్తొచ్చే పేరు అల్లూరి సీతారామరాజు.
అందుకు కారణం లేకపోలేదు. దివంగత సూపర్ స్టార్ కృష్ణ అల్లూరి సీతారామరాజు పోరాటంపై సినిమా తీసిన నాటి నుంచి తరువాతి తరాలకు ఆయన గురించి బాగా తెలిసొచ్చింది. ఆయన జీవిత పోరాటం స్ఫూర్తిని నింపింది, భావితరాలకు మార్గదర్శకమైంది. అల్లూరి సీతారామరాజు అతి చిన్న వయసులోనే స్వాతంత్ర ఉద్యమ బాట పట్టి దేశ ప్రజల కోసం బ్రిటిష్ పాలకుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. చరిత్రలో కొందరి పేర్లు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. 60 ఏళ్లు 70 ఏళ్లు తమ జీవితాల్ని సమాజం కోసం పనిచేసినప్పుడు వాళ్ళని గుర్తు పెట్టుకుంటారు. కానీ 26 ఏళ్లకే తనువు చాలించిన అల్లూరి సీతారామరాజు ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచే ఉంటారు. అల్లూరి సీతారామరాజు ఎక్కడో మారుమూల అడవుల్లో గిరిజన పుత్రులు కష్టాలు పడుతున్నారని చూసి వాళ్ల కోసం బ్రిటిష్ వారిని ఎదిరించారు. చివరికి జీవితాన్ని త్యాగం చేశారు. అమాయకులైన గిరిజనులపై బ్రిటిష్ అధికారుల శ్రమ, ఆస్తుల దోపిడీని అరికట్టాలని, మహిళలపై చేసే అరాచకాలను, మానభంగాలను అడ్డుకోవాలని నిర్ణయించుకున్నాడు. బ్రిటిష్ వాళ్లు గిరిజనులతో ఉదయం నుంచి సాయంత్రం వరకు గొడ్డు చాకిరీ చేయించుకుని అణా కూలి ఇస్తామని అర్ధనాతో సరిపెట్టేవారు. అడవుల్లో లభించే కలప, చింతపండు, కుంకుళ్లు, వంట చెరుకుకు పన్ను వసూలు చేసేవారు. మన్యం ప్రజలు ఆంగ్లేయ అధికారుల పేరు చెప్తేనే గజగజా వణికిపోయేవారు. పరిస్థితిని గమనించిన సీతారామరాజు తనకు తెలిసిన ఆయుర్వేద వైద్యంతో వారి గాయాలకు, రోగాలకు మందులిచ్చి వారితో కలిసి తిరుగుతూ వారిలో ఒకడిగా మారారు. ఆ గిరిజనులను సంఘటితపరిచి వారిని విలువిద్య, ఇతర యుద్ధ విద్యలలో ఆరితేరేటట్టు చేశారు. ఆంగ్లేయ అధికారులకు బానిసలుగా ఉండవద్దని, కూలీ తగ్గిస్తే తీసుకోవద్దని, అటవీ సంపదనంతా ఉచితంగా వాడుకోవచ్చని సీతారామరాజు వారికి ధైర్యం చెప్పాడు. త్రాగుడు, వ్యభిచారం, జూదం, వెట్టి చాకిరీ మొదలగు దురలవాట్లు, దురాచారాల నుంచి విముక్తి కల్పించి వారిని వీరులుగా, యోధులుగా, గొప్ప సైనికులుగా తయారు చేసి కర్రసాము, కత్తిసాము, గుర్రపు స్వారీ, బల్లేలు విసరడం, బాణాలు వేయడం నేర్పించాడు. వారితో పెద్ద సైన్యం తయారు చేశాడు. సాయుధులైన ఆంగ్ల అధికారులను ఎదిరించాలని చెప్పి గెరిల్లా విద్య నేర్పించాడు. అయితే బ్రిటిష్ పాలకులకు చిక్కకుండా బ్రిటిష్ దొరలపై దాడులు చేస్తున్న అల్లూరిని పట్టుకునేందుకు ప్రజలను చిత్రహింసలు పెట్టసాగారు బ్రిటిష్ అధికారులు. ప్రజలను చిత్రహింసలు పెడుతూ మహిళలపై అత్యాచారాలు చేస్తూ ఉండడాన్ని చూసి సహించి భరించలేని సీతారామరాజు ఆంగ్లేయులకు లొంగిపోవడానికి నిర్ణయించుకున్నాడు. 1924 మే 7న తాను రూదర్ఫర్డ్ను కలుసుకోవడానికి వస్తున్నట్లు సమాచారం అందించాడు. అల్లూరి సీతారామరాజు వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా ఆంగ్ల సైనిక అధికారి మేజర్ గుడాల్ రామరాజును చింత చెట్టుకు కట్టివేసి తుపాకీతో కాల్చి చంపాడు. భౌతికంగా అల్లూరి సీతారామరాజు చనిపోయి ఉండొచ్చు, కానీ తెలుగు ప్రజలకు గుండెల్లో మాత్రం నిలిచే ఉన్నారు. అందుకే విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి ఊర్లో అల్లూరి విగ్రహం మనకు కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ వాళ్లకు ఆయన దేవుడితో సమానం. ఇక దేశం కోసం బ్రిటిష్ వారిపై ఎదురు తిరిగిన మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటంపై సినిమా తీశాక ఆ వీరుడి గురించి నేటి తరాలకు తెలిసొచ్చింది. అంతకుముందు వరకు ఉయ్యాలవాడ పేరు అడపాదడపా వినిపించినా చిరంజీవి సినిమా తీశాక మాత్రం ఆయన జీవిత చరిత్ర బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర 170 ఏళ్ల కిందటిది. 1847లోనే ఆయన్ను హత్య చేసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. అతడి ఒక సైన్యంగా పోరాడి ఎంతో మందిని తన సైన్యంలో చేర్చుకుని ఆంగ్లేయుల మీద తిరుగుబాటు చేస్తే అతని మీద పగను పెంచుకున్నారు బ్రిటిష్ వారు. నరసింహారెడ్డి చేస్తున్న తిరుగుబాట్లను ఎదుర్కోలేక అతని కుటుంబాన్ని బంధించి చిత్రహింసలు పెట్టి చివరికి అతడు ఉండే స్థావరాన్ని కనిపెట్టి దొంగదిబ్బ తీసి అందరి సమక్షంలో 1847లో తలను, శరీరాన్ని వేరుచేసి కోయిలకుంట్ల కోటలోని ఉరికొయ్యకు తలను వేలాడదీశారు. అలా ఉయ్యాలవాడ తల 1877 వరకు 30 సంవత్సరాలు అలాగే వేలాడదీశారు. అప్పటి రాయలసీమ ప్రాంతం అంటే
బళ్ళారి నుంచి పశ్చిమ చిత్తూరు ప్రాంతం వరకు ఒకే జిల్లాగా ఉండేది. థామస్ మన్రో కలెక్టర్గా పనిచేశారు. బ్రిటిష్ పాలనా విధానంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా రైతుల నుంచి కొత్త పన్నుల వసూలు విధానం అమల్లోకి వచ్చింది. అప్పటి వరకు రైతుల నుంచి పన్నులు వసూలు చేసేందుకు రాయలసీమ ప్రాంతంలో ఉండే మధ్యవర్తులను పాలెగాళ్లు అని పిలిచేవారు. విజయనగరం రాజుల పాలనలోనే ఈ పాలెగాళ్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. అయితే పాలెగాళ్ల వ్యవస్థను రద్దు చేసి పూర్తిగా తమ పెత్తనం ఉండేలా చేయాలని చూసిన బ్రిటిష్ పాలకులకు సింహస్వప్నమయ్యారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. బ్రిటిష్ పాలకుల పెత్తనాన్ని ధిక్కరించి వారిపై వీరోచిత పోరాటం చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దేశంలోని మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు అని చెబుతుంటారు చరిత్రకారులు. ఉయ్యాలవాడ మరణించి ఉండొచ్చు, కానీ అక్కడి ప్రజల గుండెల్లో, అక్కడి ప్రజలు పాడుకునే వీరగాథల్లో ఎప్పుడూ బ్రతికే ఉంటాడు. ఉయ్యాలవాడ ప్రజలకు అందించిన పోరాటం మరణం లేనిది. ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన ఆ విప్లవ యోధుడు భారతీయుల సత్తా ఎలా ఉంటుందో బ్రిటిష్ వారికి చూపించిన ధైర్యశీలి. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వీరులు మన తెలుగు నేలపైనే పుట్టారు అంటే అది ఎంతో సంతోషదాయకం. తెల్లోడి తుపాకీ కొట్టానికి గుండె చూపించిన దీసారి టంగుటూరి ప్రకాశం పంతులు, అలాగే బుల్లెట్ గాయానికి విరవకుండా రొమ్ము చెరిచిన అల్లూరి సీతారామరాజు, తెల్లోడికి పన్ను కట్టొద్దు అంటూ సహాయ నిరాకరణ ఉద్యమం నడిపిన దీసాలి, పల్నాటి పౌరుషానికి ప్రతీక కన్నెగంటి హనుమంతు, చీరాల పేరాల ఉద్యమంతో దేశాన్నే చైతన్యవంతం చేసిన మహాయోధుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెందరో దేశభక్తులు మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తారు. యావత్ దేశానికి దేశభక్తిని నరాలా జీర్ణించుకుపోయేలా చేసిన జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యను ఈ శుభ సందర్భాన గుర్తు చేసుకోవడం ఎంతైనా అవసరం. ఇలా ఎందరో మహానుభావులను, స్వాతంత్ర సమరయోధులను అందించిన ఘనత తెలుగు నేల సొంతం అని చెప్పడం మనకు గర్వకారణం. దేశంలో ఎంతోమంది సమరయోధులున్నారు. వారిలో ఎవరి గొప్పదనం వారిదే. ప్రకాశం పంతులు పేరు వినని తెలుగువారు లేరంటే అతిశయోక్తి కాదు. గాంధీజీ పిలుపుతో న్యాయవాది వృత్తిని వదిలి జాతీయోద్యమంలోకి ఉరికాడు ప్రకాశం పంతులు. లాయరుగా ఎంతోమందిని జైళ్ల నుంచి బయటకు తెచ్చిన ఆయన దేశ ప్రజల కోసం తాను స్వచ్ఛందంగా జైలు శిక్షను అనుభవించారు. గాంధీజీ ఆశయాల ప్రచారం కోసం స్వరాజ్య పత్రికను స్థాపించి గాంధీజీ నిజమైన అనుచరునిగా ఆయన మెప్పునూ పొందాడు. అదే గాంధీజీ కొందరి చెప్పుడు మాటలు విని ఆయనను తప్పుపట్టుకుంటే గాంధీజీని సైతం నిలదీశాడు. సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా మద్రాస్ నగరంలో హర్తాల్ జరిగినప్పుడు తెల్లవాడి తుపాకీకి తన గుండెనే అడ్డుపెట్టాడు. భయమనే మాట ఆయన జీవిత నిఘంటువులోనే లేదు. ఇక మరో తెలుగు ఆణిముత్యం పింగళి వెంకయ్య. భారతదేశ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 1906 నుండి 1922 వరకు వివిధ జాతీయోద్యమాల్లో పాల్గొన్నారు. వందేమాతరం, హోం రూల్ ఉద్యమం, అనేక ఉద్యమాల్లో తన గొంతుక వినిపించారు. జులై 4, 1963 విజయవాడలో పింగళి మరణించారు. ఆయన మరణాంతరం 2009లో పింగళి వెంకయ్య పోస్టల్ స్టాంప్ను రిలీజ్ చేశారు. 2011లో పింగళి వెంకయ్యకు భారతరత్న అవార్డు లభించింది. మగవారికి ఏం తక్కువ కాదు. అవసరమైతే ఆడది అబల కాదు సబల అని నిరూపించిన వారిలో దుర్గాబాయి దేశ్ముఖ్ ఒకరు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఓ మధ్యతరగతి ఫ్యామిలీలో జన్మించిన దుర్గాబాయి 12ఏళ్ల వయసులోనే దేశ సేవకు నడుం కట్టారు. స్వాతంత్ర్య పోరాటం కోసం వివరాలు సేకరించి గాంధీజీకి అందజేశారు.
గాంధీజీ ఆంధ్రప్రదేశ్లో సందర్శించే సమయంలో తెలుగులో అనువాదం చేసేవారు దుర్గాబాయి. దేశం కోసం, దేశ ప్రజలను తెల్లవారి బానిసత్వం నుంచి విముక్తి గావించేందుకు దుర్గాబాయి వీరనారిగా పోరాడారు. స్వాతంత్రోద్యమంలో మహోజ్వల ఘట్టం చీరాల పేరాల ఉద్యమం. ఈ ఉద్యమానికి అన్నీ తానే నడిపించిన సమరయోధుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. నేడు చీరాల మున్సిపాలిటీలో భాగంగా ఉన్న చీరాల పేరాల అప్పట్లో 2 పంచాయతీలు. 1919లో ప్లేగు వ్యాధి ప్రబలడంతో బ్రిటిష్ ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. పారిశుద్ధ్యం, ఇతర పరిస్థితుల మెరుగుకు ఉపకరిస్తుందంటూ కమిటీ సూచనల మేరకు 2 పంచాయతీలను కలిపి 1920లో మున్సిపాలిటీగా ప్రకటించారు. పన్నులు భారీగా పెంచారు. అప్పటికే ఆర్థికంగా చితికిపోయిన జనం బ్రిటిష్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. పన్నులు చెల్లించకుండా శాంతియుత నిరసన తెలిపారు. ఆగ్రహించిన బ్రిటిష్ ప్రభుత్వం ధిక్కారం కింద కొందరిపై కేసులు పెట్టి జైలుకు పంపింది. సభలో తన రామదండుతో సేవా కార్యక్రమాలు నిర్వహించిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య చీరాలలో చేపడుతున్న సహాయ నిరాకరణ గురించి గాంధీజీకి వివరించారు. ఉద్యమాన్ని చూసేందుకు 1921 ఏప్రిల్ 6న గాంధీ చీరాలొచ్చారు. ఈ సందర్భంగా పట్టణంలో సభ నిర్వహించి జైలుకు వెళ్లొచ్చిన వారిని సత్కరించారు. ఇక గాంధీజీ కొన్ని సూచనలు కూడా చేశారు. 1. పన్నులు చెల్లించకుండా శాంతియుతంగా నిరసన చేపట్టడం. 2. పురబహిష్కరణ చేయడం. నచ్చిన విధానంలో శాంతియుతంగా పోరాడాలని సూచించారు. ఈ ఉద్యమం విజయవంతమైతే స్వాతంత్ర్య పోరాటానికి మేలు జరుగుతుందని చెప్పారు. పురబహిష్కరణకు నిర్ణయించిన గోపాలకృష్ణయ్య ఆ మేరకు ప్రజలను సమాయత్తం చేశారు. 1921 ఏప్రిల్ 25 అర్ధరాత్రి పురబహిష్కరణ చేశారు. పేరాల ప్రజలు ప్రస్తుత రామ్నగర్కు, చీరాల ప్రజలు సాల్మన్ సెంటర్కు తరలివెళ్లారు. ఇళ్లు, ఆస్తులు వదిలి పిల్లాపాపలతో ఆయా ప్రాంతాలకు చేరుకుని గుడిసెలు వేసుకుని నిరసన తెలిపారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉద్యమాన్ని అణగదొక్కేందుకు బ్రిటిష్ ప్రభుత్వం దమనకాండకు పూనుకుంది. రాత్రివేళ పాకలను తగలబెట్టింది. భయాందోళనకు గురైన ప్రజల్లో గోపాలకృష్ణయ్య ధైర్యం నింపారు. మరోవైపు టంగుటూరి ప్రకాశం పంతులు, ఇతర ప్రముఖులు వచ్చి భరోసాగా నిలిచారు. ప్రకాశం పంతులు మరికొందరు సమకూర్చిన విరాళాలతో తిరిగి పాకలు నిర్మించారు. ఉన్నత పదవుల్లో ఉన్న భారతీయ ప్రముఖులను ప్రభుత్వం రాయబారానికి పంపింది. వారు ప్రజల ముందు ఒక ప్రతిపాదనుంచారు. ముందు ఇళ్లల్లోకి వెళ్ళండి, తరువాత మున్సిపాలిటీని రద్దు చేస్తామని దాని సారాంశం. ముందు మున్సిపాలిటీ రద్దు చేయండి, తర్వాతే ఇళ్లల్లోకి వస్తామని ప్రజలు భీష్మించడంతో చర్చలు విఫలమయ్యాయి. ఉద్యమం మరింత ఉధృతంగా కొనసాగింది. దీనిపై బ్రిటిష్ పార్లమెంటులో ప్రత్యేకంగా చర్చ జరిగింది. ప్రముఖ బ్రిటిష్ పత్రిక ద గార్డియన్ ప్రత్యేకంగా వ్యాసం రాస్తూ చీరాల బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలో లేదు, అక్కడ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య చెప్పిందే జరుగుతోంది, ఆయనే ఆ ప్రాంతానికి గవర్నర్ జనరల్ అని పేర్కొంది. మంచి వక్త అయిన గోపాలకృష్ణయ్య వివిధ ప్రాంతాల్లో తిరిగి స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేస్తూ విరాళాలు సేకరించి ఇక్కడి ప్రజల సంక్షేమానికి ఖర్చు చేసేవారు. ఈ విధంగా కొద్ది నెలలపాటు విజయవంతంగా ఉద్యమం సాగింది. ప్రభుత్వ ఆజ్ఞలు ఉల్లంఘించారంటూ గోపాలకృష్ణయ్యను 1921 సెప్టెంబర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పరిణామం ఉద్యమంపై ప్రభావం చూపింది. ఓవైపు ప్రభుత్వ ఒత్తిడి, మరోవైపు నాయకుడు లేని స్థితిలో బాధలను ప్రజలు తట్టుకోలేకపోయారు. అయినప్పటికీ పోరుబాట వీడలేదు. ఇదే సమయంలో ప్రభుత్వం కొందరు అవకాశవాదులకు పదవులు ఆశ చూపి లొంగదీసుకుంది. మరోసారి పాకలను తగలబెట్టించింది. దీంతో ప్రజలు పోరాటం కొనసాగించలేక ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లారు. సహాయ నిరాకరణను ఏ విధంగా చేయవచ్చో పురబహిష్కరణ ఘట్టం నిరూపించింది. ఇదే విషయాన్ని, ఇక్కడి ప్రజల దేశభక్తిని, పోరాటతత్వాన్ని వివిధ వేదికలపై గాంధీజీ కొనియాడారు. పలు పత్రికల్లో ఆయన రాసిన వ్యాసాల్లోనూ ఈ అంశాలను ప్రస్తావించారు. గోపాలకృష్ణయ్య జైలుకు వెళ్లాక నడిపించే నాయకుడు లేకపోయినా ప్రజలు ధైర్యం కోల్పోలేదని, ఆ తెగువ అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. తెలుగు జాతి గర్వించే మరో స్వాతంత్ర సమరయోధుడు కన్నెగంటి హనుమంతు. జాతి జనుల విముక్తి కోసం తన లేలేత గుండె నెత్తుటిని తల్లి భారతి పాదాలకు పారాణిగా పూసినటువంటి నిష్కళంక దేశభక్తుడు కన్నెగంటి హనుమంతు. జీవితాన్ని జాతి జనుల విముక్తి కోసం అర్పించిన త్యాగధనుడు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంపై పిడికిలి బిగించిన తొలితరం వీర విప్లవ సేనాని.
తన దేశ ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రాలు సాధించడం కోసం మృత్యువుకు కేవలం వెంట్రుక వాసిలో సంచరించినటువంటి సాహసి, తెలుగువారి పౌరుషానికి ప్రతీక, పల్నాడు సీమలో అరుణారుణ కాంతులతో ప్రభవించిన ప్రభాత సూర్యుడు, విస్మృత యోధుడు కన్నెగంటి హనుమంతు. సాహసానికి చిరునామా, త్యాగానికి ప్రతిరూపం, బ్రిటిష్ దొరలకు సింహస్వప్నం కన్నెగంటి హనుమంతు. తెల్లదొరల వెన్నులో చలిని, అడుగుల్లో తడబాటుని, పాలనలో వ్యతిరేకతని, గుండెల్లో భయాన్ని కలిగించి ఆంగ్లేయులను గడగడలాడించిన వీర విప్లవ నాయకుడాయన. దేశ ప్రజల దాస్య విముక్తికై పోరాడి బ్రిటిష్ వారిని ధిక్కరించి భరతమాత పాదాలను తన నెత్తుడితో కడిగిన నిజమైన దేశభక్తుడు కన్నెగంటి హనుమంతు. బ్రిటిష్ వారి అన్యాయాలను, అకృత్యాలను చూసి తనలో తానే రగిలిపోయి తన కణకణాల్లో నిండి ఉన్నటువంటి దేశభక్తిని పిడికిట్లోకి, పొంగుతున్న ఆవేశాన్ని గొంతులోకి తెచ్చి పౌరుషాన్ని పోరాటంగా మార్చి అడుగడుగున తన ధిక్కార స్వరాన్ని వినిపిస్తూ తెల్ల దొరలను ఎదిరించే స్ఫూర్తిని భరత జాతికి అందించిన విప్లవ వీరుడు కన్నెగంటి హనుమంతు. బ్రిటిష్ వారి శిస్తులు భరించలేక ఎంతోమంది పేదలు విలవెల్లాడిపోతున్న పరిస్థితుల్లో కన్నెగంటి హనుమంతు ఎదురుతిరిగి బ్రిటిష్ వారికి సవాల్ విసిరాడు. ఎప్పుడూ చీకటిదే విజయం కాదు, మబ్బులు ఎంతసేపని కోట్ల కిరణాలతో దారి చూపిస్తున్న సూర్యుణ్ణి అడ్డుకుంటాయి. ఆ విపత్కర పరిస్థితిలో, ఆ చీకటిలో కన్నెగంటి హనుమంతు మరింత ఉవ్వెత్తెన ఉదయించారు. 6.2 అడుగుల ఎత్తు, బలిష్టమైన దృఢదేహంతో ఉన్న కన్నెగంటి గుర్రంమీద ఆ గ్రామాలలో స్వారీ చేస్తూ ఎవ్వరూ పన్ను కట్టాల్సిన అవసరం లేదు, ఇది మన దేశం, మన అడవి, ఎవడో బయటివాడు మన ఇంటికి వచ్చి మనం తింటున్న తిండికి డబ్బు కట్టండి అనడానికి వాడికి ఎన్ని గుండెలు అని సహాయ నిరాకరణ ఉద్యమంలో విస్తృతంగా పాల్గొన్నారు. ఎంతోమంది ప్రజలను చైతన్యం చేశారు. కన్నెగంటి ఇచ్చిన ధైర్యంతోనే నాటి ప్రజలు ఏ పన్ను చెల్లించకుండా అడవిని స్వేచ్ఛగా ఉపయోగించుకున్నారు. ఆ తరువాత పన్ను కట్టనందుకు పశువులను బ్రిటిష్ వారు బంధిస్తే మహిళలు సైతం 300 మందిగా సమూహ శక్తిగా పోలీస్ స్టేషన్లను దాటి పశువులను బంధించిన పాకల్లోకి వెళ్లి ధైర్యంగా విడిపించుకుని వచ్చేవారు. అది మాత్రమే కాదు, బ్రిటిష్ అధికారంలో పనిచేసే ఏ ఒక్కరికీ సహాయం చేయకుండా వారి శక్తిని నిర్వీర్యం చేసేవారు. దీంతో బ్రిటిష్ వారు హనుమంతుని ఎదురించి మనం చేసేదేమీ ఉండదని, ముందు అతనిని లొంగదీసుకోవాలని కన్నెగంటికి కొన్ని ఆశలు చూపించారు. నిన్ను ఈ ప్రాంతానికి అధికారిగా నియమిస్తాం, నువ్వే పన్నులు వసూలు చేసుకుని కొంత తీసుకుని మాకు మిగిలింది చెల్లించవచ్చని ఆశలు చూపించారు. అయితే తెల్లోళ్ల స్వార్థ కుట్రలకు తన వ్యక్తిత్వాన్ని, ఉద్యమాన్ని అణిచివేయకూడదని ఆ వీరుడు దేనికి లొంగలేదు. తన ప్రాణాలను సైతం దేశ స్వాతంత్ర్యం కోసం అర్పించిన భరతమాత ముద్దుబిడ్డ కన్నెగంటి హనుమంతు. ఇటువంటి ఎందరో మహానుభావుల త్యాగఫలమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా భారతం. పరాయి పాలకుల దాస్య శృంఖలాలు ఛేదించుకుని భరతమాత స్వేచ్ఛ కోసం పోరాడిన ఎందరో స్వాతంత్ర సమరయోధులు, మరెందరో వీర నారీలు దీక్షాబద్ధులై స్వాతంత్ర మరీచికలు వీచేలా చేయగలిగారు ఆనాడు. ఉరికొయ్యను కొందరు ముద్దాడినా, తుపాకీ గుళ్లకు వేలాది మంది బలైనా ఈ నేలను, భరత జాతిని పరాయి పాలకుల చెర నుండి విముక్తి చేయడమే ఆనాటి ఏకైక లక్ష్యం. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ మహనీయులను, ఆ వీరవనితలను స్మరించుకుంటూ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ప్రైమ్ 9 తరఫున స్వాతంత్రం కోసం అసూలు బాసిన సమరయోధులందరికీ ఘనంగా నివాళి అర్పిస్తూ వారి త్యాగాన్ని మరువబోమని, భారతదేశం అభ్యున్నతికి స్ఫూర్తిదాయక భావనతో ముందుకు సాగుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం.